రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో వాహన చోరీ కేసులపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. 8 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. A1 మహమ్మద్ షహబాజ్ తో పాటుగా 2 సీసీఎల్లను అదుపులోకి తీసుకున్నారు. కాలపత్తార్లో తనిఖీలు నిర్వహించి పల్సర్, హోండా, డియో, కేటీఎం డ్యూక్స్ అలాగే స్పెండర్లు తదితర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైనవిగా గుర్తించారు. మరికొందరి ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. पुश पूरा चेयाल कड़ा अच्छा माने टूट जाता स्टार्ट फिर कैसे करते टो करके लेके जाते हैं ये चलाते हुए ले गए ना सारा टो करके ले जाते हैं वो स्कूटी तो उधर हाँ कैसे कैसे तो बताता था कैसे तोड़ेगा वायरिंग मिलाए थे हाँ वायरिंग मिला देंगे दिखाओ जरा वायर कैसे निकाल के हमारे में आता है बुलाओ उसको अरे మనం కొన్ని సేపు అది మన నాలెడ్జ్ అది వేలో शिवकुमार रमेश नैना మామూలుగా దించుకున్నాను అంతేనా ఇక భోజనం ఉండాలి నేను चलो नंबर प्लेट सारा कहाँ गया वो सबका हटा दिए प्लेट निकाल दिए तुम ही निकाले वो लोग निकाले कौन लोग निकाले फैसल निकाले थे सर फैसल निकाले इसका भी निकला हुआ है ना नंबर प्लेट कहाँ निकालते चोरी के तुरंत बाद निकाल देते या वहाँ ले जा करके निकालते हैं तुम जिस गाड़ी पे आए वो गाड़ी क्या हुआ पहले రెండు కాల్తో ఒకటైతే 100% कैसे लेके ये बताओ ये बाइक कहाँ तक है बताओ जी बताओ कैसा बताओ रे बाबा साइकिल पे ले गया ना साइकिल के लिए स्कूटी कैसा स्टार्ट करता तो वायर जॉइंट करके खड़ा है करो ये दोनों वायर करते भी स्टार्ट हो जाएगा ఉందా వైర్ ఉందా చిన్న స్మాల్ స్టెప్స్ బట్ పెడితే ఈ దొంగతనంకి మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఈ 8 బైక్ రికవరీ క్రమంలో ఈ వర్కౌట్ చేయడానికి సిఐ మొయినాబాద్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో తర్వాత డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఇలా ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీం సుభాష్ ఎస్ఐ తర్వాత బద్రి, శేఖర్, ఆంజనేయులు, అంజన్ రాజ్, రవి అట్లాగే శివ, రమేష్ వీళ్ళందరూ క్రైమ్ టీం వాళ్ళు బాగా పని చేసి ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. వీళ్ళు ముగ్గురు టోలీ చౌకే ఏరియాలోనే ఉంటారు. ఆ ఏరియాలోనే మనం వర్కౌట్ చేసి కొంచెం సైబరాబాద్ వైపు నుండి కూడా హెల్ప్ మనకి వచ్చింది. అది చేసి మనం జాయింట్లీ వర్కౌట్ చేస్తూ బికాజ్ ఉండడానికి అంటే చెప్పడానికి సైబరాబాద్ లిమిట్ తర్వాత సిటీ లిమిట్ ఫ్యూచర్ సిటీ లిమిట్ వచ్చింది కానీ దొంగలకి ఇవన్నీ లిమిట్స్ లేవు. వాళ్ళు అక్కడ నుంచి ఉండి ఇక్కడ వచ్చి అంత దొంగతనం చేసి మళ్ళీ సిటీకి వెళ్ళిపోతారు, రిటర్న్ వెళ్ళిపోతారు. సో మనం జాయింట్లీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ మధ్యలో గత నెలలోనే మనం ఒకటి బార్డర్ క్రైమ్ టీం కూడా పెట్టుకున్నాం. దానిలో శ్రీలింగంపల్లి
డీసీపీ గారు, తర్వాత రాజేంద్ర నగర్ డీసీపీ గారు, అంటే వారికి మొత్తం టీం, రాజేంద్ర నగర్ జోన్ సంబంధించి టీం, చెవెల్లర్ సంబంధించి టీమ్స్ మనం బాగా డిస్కషన్ చేసి ఎట్లా మనం ఈ క్రాస్ బార్డర్ ఏదైతే క్రైమ్స్ ఉన్నాయో దానికి ఎట్లా మనం తగ్గ పరిస్థితిలో రెగ్యులర్ ఆఫెండర్స్ ఉంటారు, ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి, బెయిలబుల్ వారెంట్స్ అంతా ఉన్నాయి, అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో మనం ఒక విధానం కూడా సెట్ చేసేసాం. సో దాట్ కోఆర్డినేషన్ ఉంటూ మనం ఈ క్రాస్ బార్డర్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో అది మనం తగ్గే ప్రయత్నంలో మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. దీనిలో ఇంకో సీసీఎల్ ఉన్నారు, అతని పైన 13 కేసులు ఉన్నాయి. CCL2 ఆయన CCL ఉన్నారు కాబట్టి డీటెయిల్స్ చెప్పలేం, బట్ రెగ్యులర్ ఆఫెండర్, వీళ్ళు కూడా రెగ్యులర్ ఆఫెండరే, వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే ప్రొఫెషనల్ లాగా ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళకి తెలుసు ఎట్లా స్కూటీలో ముందు తీస్తే అది ఎట్లా ఈజీగా స్టార్ట్ అవుతుంది, లాక్ ఎట్లా బ్రేక్ చేయాలి, ఏదైనా బైక్ అయినా అంటే ఏదైనా మేక్ ఉండొచ్చు, అది ప్రాబ్లం లేదు. హ్యాండల్ లాక్ ఎట్లా తీయాలని వాళ్ళకి ఈజీ, ఒక ఇద్దరు పట్టుకుని స్లైడ్ జర్క్ ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత హ్యాండల్ లాక్ వెళ్ళిపోతున్నది, దాని తర్వాత టో చేసి